ఆదిలాబాద్ జిల్లా వార్త విషయానికి వస్తే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. గత 5 రోజులుగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంతో ఆదిలాబాద్ జిల్లా దద్దరిల్లింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టింది. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వచ్ఛందంగా పెట్రోల్ బంకులను, షాపింగ్ మాల్లను, వ్యాపార వాణిజ్య సంస్థలను, హోటల్ అయితే ఉదయం బంద్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. 2 గంటల పాటు బైఠాయించడంతో ఎక్కడికక్కడే బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అయితే ఈ సందర్భంగా పోలీసులు జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. అనంతరం జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ తరలించారు. బంద్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే సోయా పంటను కొనుగోలు చేసి సోయా రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఏమాత్రం ప్రేమ లేదని, స్థానికంగా ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారా ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే జిల్లాలో పర్యటించే మంత్రులను అలాగే ఎంపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే గ్రామాలలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోట మండలం ముక్రా కే గ్రామంలో యూరియా కోసము రైతులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. పంట పొలంలో నిల్చొని రైతులు చేతులకు బేడీలు వేసుకొని కళ్ళకు బ్లాక్ రిబ్బన్ని కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, యూరియానన్నా సరఫరా చేయండి, లేకపోతే మమ్మల్ని ఉరి తీయండి అంటూ ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలం పాటు ఏ ఒక్క రోజు తాము యూరియా కోసం ఇబ్బంది పడలేదని, ఇప్పుడు మాత్రము దాదాపు రబీ కాలం ప్రారంభమై 2 నెలలు గలుస్తున్న యూరియా కోసము పడరాని పాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లలో బుక్ చేసుకోమని చెప్పిన ప్రభుత్వము షాపులలో మాత్రం యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే యూరియాను సప్లై చేయాలని, లేని పక్షంలో తమకు యూరియా సప్లై చేయాలా లేదంటే తమకు ఉరివేయాలని సందర్భంగా గ్రామస్తులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు.